సరే, ఏదేమైనా ఈరోజు మనం ఒక చిన్న చిన్న విషయం యొక్క టాపిక్ అంటాం, చిన్న విషయం యొక్క లోతుకు వెళుతున్నాం. ఇంకేమి లేదు, లోతుకు వెళ్ళి దానిలో ఉన్నటువంటి గుజ్జును జురుకుంటాం, అంతవరకే. అది గమనించుకున్నాం. సేవ గొప్పదా, నడవడిక గొప్పదా? సేవ గొప్పదా, నడవడిక గొప్పదా? అంటే ప్రవర్తన గొప్పదా? ఏది గొప్పది? ఈ రోజుల్లో దానిలో చాలా కాగితాలు ఉన్నాయి. కుమార్ తీసి, రమేష్కి కాగితం కావాలి. ఆ అట్టలో అది ఎత్తు ఇంకా 2-3 కాగితాలు ఉన్నట్టున్నాయి. అంటే మీరు ఒకటి తీసుకోండి. నువ్వు ఒకటి తీసుకో. సేవ గొప్పదా, ప్రవర్తన గొప్పదా? అంటే నడవడిక, మనం నడుచుకునే విధానం. ప్రభు మాటలాగైతే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి అన్నాడు. ఆ ఒక్క మాటలోనే మన ప్రవర్తన అంతా కూడా ఇమిడి ఉంటుంది, దాని లోపల ఉంటుంది. కనుక ప్రవర్తన గొప్పదా, లేకుంటే సేవ గొప్పదా? ఈ రోజుల్లో సేవ చేసే ప్రతి వాళ్ళనే దేవుడు అంగీకరించినట్లుగానే కనపడుతుంది ప్రపంచంలో. ప్రతివాడు చేసేటువంటి సేవ మనకి ఎదుటి వాళ్ళకి అవును అనిపించినట్లుగానే ఉంది. మరి వాళ్ళు దేవునితోనే నడుస్తున్నారు కాబట్టి వాళ్ళకి దేవుడు బయలుపరిచేదాన్ని మనకి బోధిస్తూ ఉన్నారు, తెలియజెప్తూ ఉన్నారు అన్నట్లుగానే కనపడుతుంది. అంటే ఎక్కడ అంగీకారము లేక అనంగీకారము కనపడకుండా ఉన్నట్టుగా ఉంటున్నది. కనుక ఇప్పుడు ఈరోజు మనము ఒక చిన్న వాక్యంలో ఉన్నటువంటి విషయం లోపలికి దొరబడితే, ఆ సేవ గొప్పదా, లేకుంటే ప్రవర్తన, నియమావళి, మనం నడుచుకునే విధానం గొప్పదా అనేది మనకు అర్థమవుతుంది. సరే, దీనికి ఆధారంగా ఒక్క మాటను మనం చదువుదాము. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం. చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉన్నది. ఆయన నామమును ఆయన తండ్రి నామమును ప్రసన్నయందు లిఖింపబడి ఉన్న 144 మంది ఆయనతో కూడా ఉన్నది. చాలు. ఆ గొర్రె పిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉండెను. చూసారా? ఆ గొర్రె పిల్ల, ఏ గొర్రె పిల్ల అన్నప్పుడు మనకు సులువుగా అర్థమవుతుంది. ఇదిగో లోక పాప భారమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను గారు చెప్పారు. యేసుక్రీస్తును చూడగానే దేవుని యొక్క ఆత్మ ఆయనకు బయలుపరిచినటువంటి వాక్యాన్ని ఏం చెప్పాడు అంటే, లోక పాప భారమును, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు లోకం అంటే అసలు ఆయనే చూడని లోకం ఎంతో ఉంది. యోహాను మహా అంటే అక్కడ ఉన్నటువంటి పాలస్తీనా దేశము లేకుంటే ఇస్రాయేల్ దేశంలో
ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రమే ఎరుగుండు ఆయన. కానీ లోకం అంటే చాలా ఉన్నది అని ఆయన కూడా గ్రహింపు ఉండొచ్చు. కాబట్టి ఆయన అన్న మాటలు, లోక పాప భారమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. రెండో ప్రవచనం అందులో ఏముందంటే, అది ఆ కాలానికి మాత్రమే కాకుండా ప్రతి కాలంలోనూ, అంటే మనుష్యులు ఉన్నంత వరకు, మనుష్యులు భూమి మీద ఆయన పుట్టించడం, మరణానికి అప్పగించడం రెండో జరిగేంత పర్యంతం ఆయన అందరి పాపములు మోయడానికి సరిపోయినటువంటి గొర్రెపిల్ల అని మాత్రము అందులో ఉన్న ప్రవచనం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏ కాలానికైనా, ఏ యుగానికైనా, ఏ ప్రాంత ప్రజలకైనా ఆయన పాప భారము లేకుండా చేసేటువంటి గొర్రెపిల్ల అని మనకు అర్థమవుతుంది. సరే, గొర్రెపిల్ల అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఏంటంటే ప్రాణత్యాగం. అది ఇంతకుముందు మనం ఎన్నోసార్లు అనుకున్నాం. ప్రాణాన్ని త్యాగం చేస్తేనే ఆ గొర్రెపిల్లకు విలువ వస్తుంది. ఆ గొర్రెపిల్ల నుంచి వచ్చేటువంటి రక్తానికి కూడా విలువ కనబడుతూ ఉన్నది. అయితే ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలుచుండెను. సియోను పర్వతము అనేది లోకమంతా కనపడుతుందయ్యా? లోకమంతా కనపడుతుందా? కనపడదు. ఫిజికల్గా కనపడేటువంటి విధానం లేదు. ఇప్పుడు హిమాలయ పర్వతాలు ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలు అంటాం. ఈ ఎత్తైన పర్వతాలు అయినప్పటికీ మనకు కనపడుతున్నాయి. అదే దేశంలో ఉన్నాం, రాష్ట్రంలో ఉన్నాం, మనకు కనపడవు. అంత దూరం పోబడలే. నేపాల్కు పోయినా కూడా, నేను 2-3 సార్లు నేపాల్కి వెళ్ళాను. అక్కడ చలే గడగడ వణికే చలే పడుతుంది, కానీ అవి కనపడమంటే కనపడవు. ఎందుకంటే అవి కూడా కొంత దూరం మాత్రమే కనపడటానికి వీలు ఉంటుంది, ఆ తర్వాత అవి కనపడవు. అట్లనే సియోను పర్వతం అనేది లోకమంతా కనపడుతుందంటే కనపడదు. అయితే యేసుక్రీస్తు వారు లోకమంతటికే కనపడేటువంటి శక్తివంతుడైనటువంటి పాప విమోచన కర్తగా ఉన్నాడు. సరే, అది ఇప్పుడు మనం అర్థం చేసుకుంటాం. ఈ సియోను పర్వతం మీద ఉన్నాడు అంటే గొర్రెపిల్ల ఎందుకు, ఏమిటి, దాని అర్థం ఏమిటి అని మనం ఆలోచన చేయాలి. సియోను పర్వతం మీద ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటి అని మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఎక్కువగా మనం డిస్కస్ చేసే పాయింట్ ఇది. డిస్కస్ చేస్తున్నాం. మీరు నాకు చెప్తుండాలి, నేను మీకు అందిస్తుండాలి. ఈ సియోను పర్వతము అనేది ఇంగ్లీషులో గానైతే జయన్ అంటాం. అయ్యా, ఇంగ్లీషులో జయన్, ద మౌంటైన్ ఆఫ్ జయన్, జయన్ మౌంటైన్ అంటాం. సరే, జయన్ మౌంటైన్ అని అన్నప్పటికీ, సియోను పర్వతం అని మన తెలుగులో వ్రాయబడినప్పటికీ, ఇవన్నీ కూడా గ్రీకు భాషలో నుంచి వచ్చిన పదాలే. గ్రీకు, హీబ్రూ భాషలో నుంచి వచ్చిన పదాలే. ఈ హీబ్రూ భాషలోనట నేనైతే చదవలేదు. హీబ్రూ కానీ గ్రీక్ కానీ చదవలేదు, నేర్చుకోదలుచుకోలేదు కూడా. అయితే ఈ హీబ్రూ భాషలో అక్షరాలకు సంఖ్య ఉంటుంది, సంఖ్యమే అక్షరంగా కూడా మారుతుంది. అట్లా వ్రాసుకున్నారు వాళ్ళు. అట్లా వ్రాయబడిన ఆ క్యూనే ఫామ్ అని నేను చదువుకునే రోజుల్లో కూడా వాటిని సివిలైజేషన్, బాబిలోనియన్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషను, ఈజిప్ట్ వ్యాలీ సివిలైజేషను, ఈ సివిలైజేషన్స్ గురించి చదువుకున్నప్పుడు
వ్రాత అనేది ఎక్కడ పుట్టింది, ఎట్లా పుట్టింది, ఎవరు మొదలు పెట్టారు అనేవి వస్తాయి. ఇప్పుడు మనకి ఆ చరిత్ర అవసరం లేదు, దాన్ని పక్కన పెడుతున్నా. ఈ హీబ్రూ పదాల్లో ఈ జడ్ అనేదట, జైన్ అనేదానికి 7వ అక్షరం అంటయ్యా. హీబ్రూ పదంలో జైన్ అంటే జడ్ అనేది 7వ అక్షరం. ఈ 7వ అక్షరానికి సంఖ్య కూడా తోడై ఉంటుందట. సంఖ్య ప్లస్ అక్షరం కూడా. ఇప్పుడు మనకి అ ఆ ఇ ఈ ఉ అన్నాము. ఈ ఊలకి సంఖ్యలు ఏమన్నా ఉంటాయంటే ఉండవు. కానీ ఆ రోజుల్లో వాళ్ళు వ్రాసుకున్నటువంటి ఆ భాషలో, ఆ పదాల్లో సంఖ్య కూడా ఉంటుంది అట. కాబట్టి 7 అనే సంఖ్య కిందకి అది వస్తుంది అని అన్నారు. సరే, ఇప్పుడు రహస్యం ఏంటంటే ఈ 7వ సంఖ్య కలిగినటువంటి సియోను లేక జయన్ అనేటువంటి పర్వతం మీద గొర్రెపిల్ల ఉన్నాడు. ఈ సియోను పర్వతము దేని దేనికి లింక్ అయి ఉంటుంది, దేనికి అవసరం కలిగి ఉంటుంది, దేనికి అది ప్రాధాన్యత కలిగి ఉంటుంది అనేది మనం ఆలోచనగా చేస్తే అక్కడ ఒక చిన్న రహస్యాన్ని మనం చూడొచ్చు. ఏంటంటే ఇప్పుడు దావీదు పుట్టింది ఏ ఊరు మీకు అందరికి తెలుసు కదా, జ్ఞాపకం ఉంటుంది. ఒకవేళ ఉండకపోతే కూడా ఉండకపోవచ్చు. దావీదు పుట్టింది ఏ ఊరు చెప్పాలి. అందుకే మనం డిస్కస్ చేసుకొని మాట్లాడుతున్నాం. దావీదు పుట్టింది ఏ ఊరు? బేత్లెహేం. బేత్లెహేమీయుడైన యెషయా ఇంటికి నిన్ను పంపుతున్నా నా దాసుడైనటువంటి ఆయన పేరేంది, సౌలు నా చిత్తం నుంచి తొలగిపోయాడు. అయ్యా మీరు కూర్చోండి, అక్కడ కూర్చోండి, ఆ బాబు వెనక్కి కూర్చోండి, బాగుంటుంది. అంటే అందరం ఒక గుంపుగా ఉన్నట్టు. సౌలు నా చిత్తంలో నుంచి నేను ఏది కోరుకున్నానో, ఏది చెయ్యాలనుకున్నానో, నా ప్రజలను ఎలాగో పరిపాలన చేయాలనుకున్నానో అది జరగలేదు అతని ద్వారా. కాబట్టి అతను నా చిత్తంలో నుంచి తొలగిపోయాడు కనుక అతనికి బదులు ఇక అతను దారిలోకి రాడు. ఎందుకు రాడు అని అంటే, దేవుడు కొట్టి దారిలోకి తెచ్చుకోకూడదు. ఒక మనిషిని దెబ్బ కొడితే ఆ మనిషి దేవుడిని దారిలోకి రాడు. ఎందుకు రాడు అంటే వానికి కూడా స్వాతంత్రం ఉంది. వాని స్వాతంత్రాన్ని దేవుడు ఒక ఆప్షన్గా పెట్టాడు. తాను అంగీకరించి నేను తెలిసి దేవునికి లోబడాలి అనుకుంటే లోబడతాడు. లోబడకుండా తన హృదయాన్ని కఠినం చేసుకుంటే అవిధేయుడిగా కూడా మారుతాడు. అది మనుష్యుడికే ఆ స్వాతంత్రాన్ని దేవుడు ఇచ్చాడు. తన స్వాతంత్రాన్ని దేవుడు బలవంతంగా కానీ దొంగిలించి కానీ వాడుకోవాలనుకోడు. ఆయన ఏ రీతిగా స్వతంత్రుడు, దేవుడు ఏ బలానికి కూడా లోబడనటువంటి వాడు. అంటే ఆయన్ని జయించే బలం ఇంకొకటి లేదు కనుక, ఆయన స్వతంత్రుడు కనుక ఆయనకు వలే తన పిల్లలు ఉండాలని మనల్ని చేశాడు. అంతే. అలాగూ మనల్ని చేసి ఆయన మనకిచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఎలా వాడుకుంటున్నాడంటే, మనమే స్వేచ్ఛగా
మనమే స్వేచ్ఛగా ఆయనకు లోబడి ఆయన్ని ఘనపరచాలని ఆడుకుంటున్నాడు. అందుకే సేవ కంటే కూడా నడవడిక గొప్పది అనేది అంటున్నాం. ఇప్పుడు ఇందాక బాబు తిమోతిలో చదివించాడంటే ఆ పౌల్లో ఉన్నటువంటి అర్థం అంతా కూడా, అయ్యా నీవు చేసే సేవలో మనుషుల ఎదుట జాగ్రత్త పడంటే నీ నడవడిక దేవునితో చక్కగా కానీ ఉంటే, నీ ప్రవర్తన దేవునికి నచ్చేదిగా కానీ ఉంటే నువ్వు మనుషులకు కూడా నచ్చుతావు. దావీదును నేను కోరుకున్న బేత్లెహేముకు వెళ్ళమన్నాడు. బేత్లెహేములో దావీదును అభిషేకించాడు. అంచెలంచెలుగా దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజు అయిన తర్వాత ఆయన యెరూషలేములోనే ఆయన ముందు తన సొంత దేశంలోనే, అంటే తన సొంత ప్రాంతం బేత్లెహేములోనే ఉండి, బహుశా బేత్లెహేము నుంచే 7.5 సంవత్సరాల పాటు ఆయన రాజు అయిన తర్వాత ఆ 7.5 సంవత్సరాల పాటు తన ప్రజలకు దేవుడు నన్ను రాజుగా హెచ్చించాడని గ్రహించాడు. అలాగూ జరుగుతూ ఉండగా ఇక ఇశ్రాయేలు దేశంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక గ్రహింపు వచ్చింది. ఏంటంటే, మేము ఇశ్రాయేలీయులము, మనల్ని పరిపాలన చేయటానికి దావీదును దేవుడు హెచ్చించాడు. కాబట్టి ఆయన ఎముకనంటి ఉన్న వారము, ఆయనకు రక్త సంబంధికులము. కాబట్టి మనం వెళ్ళి దావీదునే అడుగుదాం, మాకు కూడా నువ్వే రాజుగా ఉండు అని చెప్పని యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఆయన్ని కోరుకుంటే ఆయన సరేనని చెప్పని తన స్థలం నుంచి దాటుకొని యెరూషలేముకు వచ్చి అక్కడ కాపురం పెట్టి అక్కడ ఏలసాగాడు. అప్పుడు దాదాపు 30 సంవత్సరాల పాటు ఆయన ఏలు ఉంటాడయ్యా. ఈ సంగతులన్నీ మనకు ఎక్కడ కనపడతాయంటే 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో కానీ చూస్తే ఐదవ అధ్యాయంలో ఆయన మొదట పాలించింది హెబ్రోన్లో నుంచి, పాలించిందేమో హెబ్రోన్లో నుంచి. 5వ వచనం కానీ చదివితే మీకు ఆ సంగతి బయలుపడుతుంది. 5వ వచనంలో ఏమంటాడంటే, హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరముల 6 మాసములు పరిపాలన చేశాడు. తర్వాత యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేశాడు అన్నాడు. ఇప్పుడు ఎలా వచ్చింది అంటే, హెబ్రోన్లో ఉన్నప్పుడు యూదా వాళ్ళు మాత్రమే గ్రహించారు, ఈయన మన మీద రాజుగా ఏర్పరచుకున్నాడు దేవుడు, కాబట్టి మనల్ని పరిపాలన చేస్తున్నాడు, మనం ఆయన మన క్షేమాన్ని కోరుకుంటాడు, మనం సహకరించి బ్రతుకుదామని. ఆ తరువాత యెరూషలేముకు వచ్చిన తర్వాత అంటే ఇతరులందరూ వెళ్ళి ఆయన్ని అడుగుతారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మేము, ఇశ్రాయేలీయులు అని పిలువబడుతున్నటువంటి మేము కూడా నీ రక్త సంబంధికులు, నీ ఎముకనంటిన వారము, కాబట్టి మా మీద వచ్చి నువ్వు కూడా పరిపాలకుడుగా ఉండాలి అని ఆయన్ను కోరుకున్న తర్వాత ఆయన సరేనని చెప్పని యెరూషలేములో కాపురం పెడతాడయ్యా. 9వ వచనం, దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురం అని పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. ఇప్పుడు మీరు టీవీల్లో కొంతమంది చూస్తుంటారు, యెరూషలేముకు పోయినాం ఇదంతా చూడండి అని. ఒక పెద్ద ప్రాకారాన్ని, ఒక పెద్ద గేటు, మెయిన్ గేటు, గోల్డెన్ గేట్ అంటారు దాన్ని చూపిస్తూ ఉంటారు. ఆ ప్రాకారము
మిల్లో అనే ప్రాంతం నుంచి అంత దూరం కట్టించింది ఈ దావీదే. అయితే అది ఎట్ట జరిగిందంటే, అంతకు ముందు ఆ ప్రాంతంలో అంతా కూడా యెబూసీయులు అనేటువంటి వాళ్ళు కూడా నివాసం ఉంటున్నారు. ఈ యెబూసీయులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అవన్నీ ఒక్కొక్కటి మనం తెలుసుకుంటే తెలియబడుతుంది, కానీ ఇప్పుడు అవసరం లే. యెబూసీయులు అనేటువంటి వాళ్ళు ఇటు యూదులకు సంబంధించిన వాళ్ళు కానీ అటు ఇశ్రాయేలీయులకు సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ అన్యులే. అయితే ఈ అన్యుల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి దేవునితో నేరుగా సంబంధం లేదు గనుక దేవునికి భయపడరు, దేవుని మాటలు ఖాతరు చేయరు, అసలు దేవుని నడిపింపు వాళ్ళకి లేదు. అందుచేత వాళ్ళు చాలా బలాఢ్యులు, బలవంతులు. వాళ్ళు యెరూషలేము చుట్టూ ఆ ప్రాంతాల్లో ఉండి అంతకు ముందే ఉన్నటువంటి ఒక కోటను వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నారు. ఆక్రమించుకొని ఉంటే దావీదు ఇప్పుడు ఎక్కడికి రావాలి? హెబ్రోన్ నుంచి యెరూషలేముకు రావాలి. యెరూషలేముకు వస్తే యెరూషలేములో కాపురం ఉండి ఆ ప్రాంతమంతా ఏలుకునేటువంటి రాజుగా ఉండగలడు. ఉండడానికి ఇశ్రాయేలీలు కూడా ఆయన్ని ప్రతిష్ఠించారు. సరే, అలాగూ ఆయన వచ్చిన తర్వాత రాకముందు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఒరే ఇక్కడ కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, చెవిటోళ్ళని, మోగోళ్ళని చూసి దావీదు పారిపోవాల్సిందే, అంత బలవంతులు ఉన్నారా మా దగ్గర అనుకుంటున్నారు వాళ్ళు. అంటే చెవిటోళ్ళు, గుడ్డోళ్ళు కూడా మా దగ్గర మహాబలాఢ్యులు, దావీదుకు చేత కాదు లోపలికి రావడానికి అని అనుకుంటా ఉంటే దావీదు రానే వచ్చాడు, వాళ్ళని జయించాడు, దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ కోటలో స్వాధీనం చేసుకొని అక్కడ కాపురం ఉండసాగాడు. అక్కడ కాపురం ఉండి 33 సంవత్సరాల పాటు ఆయన అక్కడ ఏలాడని రాయబడి ఉంది కదయ్యా. దావీదు కాపురం ఉండి ఆ కోటలో 33 సంవత్సరములు పరిపాలన చేశాను. సరే, ఇప్పుడు పరిపాలన సంగతే అట పెడదాం. కానీ దావీదుకైనా ఎవరికైనా దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలీలందరికీ సియోను పర్వతం అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశం, ఒక కొండ. ఎందుకు ప్రాముఖ్యమైనటువంటి కొండ అంటే, దానితో దేవుడు దిగి వచ్చి ఇశ్రాయేలుతో మాట్లాడినటువంటి సంబంధం ఉంది. దేవుడు దిగి వచ్చి మాట్లాడిన సంబంధం ఉంది. ఇప్పుడు మనకు కావలసినటువంటి ఆ గుజ్జును మనం ఎక్కడ దుర్రుకోబోతున్నామంటే, సియోను జైన్ అనేటువంటి ఆ మాట 7వ మాట, హీబ్రూలో 7వ మాట అయితే 7వ మాట అనేది భాష మారినంత మాత్రం చేత దేవుని యొక్క అర్థం మారిపోద్దా? మారిపోదు. ఒకవేళ భాషలో సరైనటువంటి పదాలు రాక, అర్థయుక్తమైనటువంటి పదం పడక మనకి తెలియకపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రము తన లోపల ఉన్నటువంటి అర్థాన్ని మార్చుకోడు. కనుక 7వ సంఖ్య పరిపూర్ణమైనటువంటి సంఖ్య అని మనం అందరం కూడా గ్రహించుకొని ఉన్నాం. సరే, ఈ పరిపూర్ణమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటి? పరిపూర్ణమైన సంఖ్యలో ఉన్న తాత్పర్యం ఏమిటి అని ఇప్పుడు సియోను పర్వతము అనేది దేవుని గొర్రె పిల్ల నిలిచి ఉన్నటువంటి స్థానం అయ్యా. ఇది ఇశ్రాయేలీయులకు మొదటి నుంచి కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి కొండ ప్రదేశం. అయితే అక్కడ నిలిచి ఉన్నటువంటి గొర్రె పిల్లకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి
ఈ గొర్రె పిల్ల అనేటువంటి పదము ఎక్కడ ఆరంభమై ఎక్కడి నుంచి అది దేవుని వాక్యంలో ప్రవహిస్తూ వస్తుంది, ప్రయాణం చేస్తూ వస్తుందో మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మీరు మీ ఆలోచన నాకు కావాలి. దేవుని గొర్రె పిల్ల లేకుంటే గొర్రె పిల్ల ఎక్కడ ఆరంభమైంది? దేవుడు ఎందుకు గొర్రె పిల్లను ప్రవేశపెట్టాడు? ఏమి ఆ గొర్రె పిల్లకును మనుషులకు ఉన్న సంబంధం ఏమిటి? ఎక్కడ ఆరంభించాడు? మీరు కొంచెం ఆలోచన చెయ్యాలి, వెనక్కి తిప్పాలి. చెప్పు బ్రదర్. ఆదాము పాపం తొలగించడానికి ఏదెన్లో గొర్రె పిల్లని వధించుంటాడు. సరే, అది మరుగైనటువంటి సంగతి. ఇంకా ఇస్సాకును బలిచ్చేటప్పుడు ప్రభువు ఆ పొదలో ఇరుక్కున్నటువంటి పొట్టేలును దేవుడు చూపించాడు. దాంతో కొంచెం కనెక్షన్ ఉంది. ఆ తరువాత లోక పాప భారమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అది ఇందాకనే మనం అనుకున్నాం, అది క్రీస్తును చూపించేటువంటిది. అయితే ఇప్పుడు క్రీస్తు త్యాగము, విమోచన, ఈ మూడే కదా ప్రతి పాపికే ఉపయోగకరమైనటువంటి సంగతులు. అయితే ఆ సంగతుల్ని ముందుగా సూచించి రుజువు చేసినటువంటి గొర్రె పిల్ల ప్రస్తావన ఎక్కడుంది? ఏ మచ్చ మడత లేని గొర్రె పిల్లనే ఒకటి. ఇంకా ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నారయ్యా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళు శ్రమల పాలవుతున్నారు, శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు మాకు విడుదల కావాలని వాళ్ళు కోరుకున్నారు, ప్రార్థించారు, యాచించారు, దేవుణ్ణి బ్రతిమాలుకున్నారు. సరే, దేవుడు ఎవరితో మాట్లాడారు వాళ్ళ విడుదలను గురించి? మోషేతోను అహరోన్తో మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు? ఐగుప్తులోనే మాట్లాడాడు. ఇప్పుడు దేవునికి ప్రదేశంతో ఏమన్నా లింక్ అంటే ప్రదేశంతో ఏమైనా ప్రాధాన్యత ఉంటుందా? ఉండదా? ఏ ప్రదేశంతోనూ ప్రాధాన్యత ఉండదు. కానీ ఇశ్రాయేలీయులు అని పిలువబడి ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు నివసించేటువంటి ప్రదేశంతో మాత్రం ఆయనకి ప్రాధాన్యతనివ్వడం ఇష్టమే. ఎందుకు ఇష్టపడతాడంటే మనం ఆయన్ని అడగొచ్చు, నువ్వు వాళ్ళంటేనే ఎందుకు ఇష్టం, ఆ ప్రదేశం అంటేనే నీకు ఎందుకు ఇష్టం అని ఆయన్ని అడగొచ్చు. ఆయన జవాబు చెప్తాడు, నేను చెప్పలేను. అయితే ఇప్పుడు మోషేకు అహరోనుకు దర్శనమిచ్చి, ఇదిగో ప్రజలు నాకు మొరపెట్టారు, నేను వాళ్ళని విడిపించడానికి తీర్మానం చేసుకున్నా, వచ్చున్న వాళ్ళని విడిపిస్తాను, అయితే మీరు ఒకటి చెయ్యాలి. సరే, ఫరో దగ్గరకు వెళ్ళి మాట్లాడారు, అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఆయన చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే, అప్పుడు దాన్ని ఏం చేయాలో ప్రవేశపెడతా ఉన్నాడు. ఈ ప్రవేశపెట్టింది ఏంటంటే నిర్గమకాండంలో ఉంది, మీకు అందరికీ తెలుసు. నిర్గమకాండం 12వ అధ్యాయము 11వ వచనం. నిర్గమకాండం 12:11. మీరు అయ్యా దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకోండి, మీ చెప్పులు తొడుక్కోండి, మీ కర్రలు చేత
పట్టుకుని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను, అది యెహోవాకు పస్కా బలి. ఈ సంగతి ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఈ సంగతి దేవుడే చెప్పాడు. అంతవరకు బాగా ఉంది. ఇప్పుడు అంతకు ముందు ఆదాం పాపం నుంచి దేవుడు ఆయన్ని అంటే ఆయనకు విమోచన కలిగించడానికి తాను వధించాడు అని మాత్రమే మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ అక్కడ తినమని ఏం చెప్పాల. తరువాత అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబులు కానీ వీళ్ళంతా బలిపీఠం కట్టారు. మరి మచ్చలేనే లేకుంటే డాగు లేనటువంటి గొర్రెలను పశువులను బలిమ్మన్నాడు, ఇచ్చారు. ఆయన చెప్పకపోయినా కూడా వీళ్ళ అంతరాత్మ నుంచి గ్రహించి ఆయనకు బలులు అర్పిస్తూ వచ్చారు. ఆయన అంగీకరించాడు. సరే, తినమని మాత్రం చెప్పల. అక్కడ తినమని చెప్పినట్టుగా మనకు ఎక్కడ కనపడవు. తినమన్నాడు ఎక్కడన్నా? అబ్రహామును కానీ, యాకోబును కానీ, అయ్యా ఇస్సాకును కానీ, మరి ఎవరిని కూడా తినండి, మీరు చంపినటువంటి ఆ పశువును తినండి అని మాత్రం చెప్పాల. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే తినమని చెప్తున్నాడు. అయ్యా ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నారు. ఆ రోజు ఆ రాత్రి జీవానికి మరణానికి దేవుడు వేరు చేస్తూ ఉన్నాడు. జీవము ఒకవైపు, మరణం ఇంకొక వైపు. కాబట్టి జీవాన్ని మరణాన్ని నేను వేరు చేస్తున్నా. మీరు ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను వధించి దాన్ని ఉడకబెట్టుకొని అది తెల్లవారులు మీరు తినాలి, ఏం మిగిలించకుండా తినాలి. అలాగూ తినే సమయంలో మీరు ఎలా తినాలో అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. మొదట మీ నడుములు కట్టుకోండి. మీకు అందరికీ అర్థమవుతుంది. మీ నడుములు కట్టుకోండి అంటే మీ నడుములు బిగించుకొని, మనం మామూలుగా ఒక వస్త్రం నడుము మీద గట్టిగా ఉండాలంటే టవల్ అన్నా కట్టుకుంటాం, లేకుంటే మోడర్న్గా ఫ్యాషన్గా మనం బెల్ట్ అన్నా పెట్టుకుంటాం కదా. ఆ రీతిగా నడుములు కట్టుకోండి, మీ యొక్క పాదరక్షలు తొడుక్కోండి, మీ చెప్పులు తొడుక్కోండి, మీ కర్రలు చేత పట్టుకోండి, త్వరపడి తినండి. ఈ దాదాపు ఈ మాటలు మీకు మీ తలంపులోకి రాగానే ఏవో కొన్ని జ్ఞాపకం వస్తుంటాయి. పేతురు గారు కూడా మీ నడుం కట్టుకోండి అని వాడాడు మాట. అంటే మీ హృదయాన్ని నిబ్బరం చేసుకోండి అని పౌలు గారు చెప్పారు. చెప్పులు తొడుక్కోండి. చెప్పులు దేనికి దేనికి గుర్తు? ఒక సమాధానానికి గుర్తు. కాబట్టి చెప్పులు తొడుక్కోండి. ఆ తర్వాత మీ కర్ర చేత పట్టుకోండి. కర్ర దేనికి గుర్తు? ఒక మనిషికి సపోర్ట్గా ఉండడానికి గుర్తు. ఏమిటి ఆ సపోర్ట్ అంటే దేవుని వాక్యమే, దేవుని మాట వినడమే మీ జీవితాన్ని బలపరిచేటువంటి సపోర్ట్. జనరల్గా ఇవి మన తలంపులోకి వస్తాయి. అయితే ఇక్కడ ఆయన కోరుకునేది ఏంటంటే మీరు గొర్రె పిల్లని వధించి దానిని ఉడికించి దాని మాంసము తెల్లవారులు మీరు ముగించేటట్టుగా తినాలి. ఇది ఎందుకు గుర్తంటే అలాగూ మీరు చేస్తూ ఉన్నప్పుడు దానిలో నుంచి వచ్చినటువంటి రక్తాన్ని మీరేం చేయాలన్నాడు? మీ ద్వారాలకి దాన్ని పుయ్యండి. ఇటు పుయ్యండి, నిలువుకు పుయ్యండి, అడ్డం పుయ్యండి. నాకైతే దానిలో ఒక సిలువే కనపడుతుంది అయ్యా. సరే, అలాగూ పూసినప్పుడు నేనేం చేయబోతున్నానంటే నేను ఈ దేశానికి ఒక తీర్పు తీసుకురాబోతున్నా. ఏమిటి ఆ తీర్పు అంటే నేను మరణ మేఘాన్ని పంపిస్తా, మరణాన్ని పంపిస్తా. ఆ మరణం యొక్క దూత ప్రతి వీధిలో తిరుగుతూ ఉన్నప్పుడు
ఇశ్రాయేలీయులైనటువంటి మీ ఇంటి మీద ఆ రక్తాన్ని చూచి, గొర్రెపిల్ల రక్తాన్ని చూచి నేను దాటిపోతాను, మరణదూత దాటిపోతాడు. లేని ఇళ్లల్లో ఏం జరుగుతుందంటే మొదటి ఫలం, మొదటి బిడ్డ వాళ్ళు ఎవరైనా సరే చనిపోతారు. ఏమే మొదటి బిడ్డ మాత్రమే అని ఎందుకు అన్నాడయ్యా? మనం అనుకుందాం, నేను దేవుణ్ణి అయ్యి ఉండి నిన్ను నా కుమారుణ్ణిగా ఎంచుకొని నిన్ను ఒక సంసారినిగా చేసి దీవించి నేనే నిన్ను ఆశీర్వదించి నీకు పిల్లల్ని ఇచ్చి వాళ్ళని అభివృద్ధిలోకి తెస్తున్నప్పుడు నీ కలిగిన దానిలో మాత్రమే కాకుండా నీ కడుపున పుట్టిన వారిలో కూడా మొదటి సంతానాన్ని నాకే ఇవ్వు అని ఆయన ఇష్టపడ్డారు, కోరుకున్నారు. అయితే మనం చాలామంది చేయమనుకున్నాం. ఆయనకి ఏమిటి ఆశ అంటే ఏ ఇంట్లోనైనా మొదటి సంతానము లేకుంటే మొదటి బలము, మొదటి ప్రేమ నాకు చెంది ఉండాలి అని. ఈ విషయంలోనే అబ్రహాము రెండవ వాడుగా పుట్టినటువంటి మొదటి వాడు వచ్చిందాకా ఆగలేకపోయాడయ్యా. గుర్తిస్తారా? ఇష్మాయేలు మొదటి వాడయ్యాడు, ఇస్సాకు రెండవ వాడయ్యాడు. ఆయన దృష్టికి ఇస్సాకు మొదటి వాడుగా ఉండాలి. ఆయన వాగ్దానం చేశాడు, వాగ్దాన పుత్రుడు అతను, ఖచ్చితంగా అతను వస్తాడు భూమి మీదకి, శారాన్ని ఆశీర్వదిస్తాడు. కానీ ఈ లోపల జరిగిపోయినటువంటి తప్పు ఏమిటంటే ఇది మనుషుని యొక్క శరీర సంబంధమైనటువంటి తప్పు. ఈ తప్పు వలన ఇష్మాయేలు మొదటి వాడుగా వచ్చాడు. అయితే దేవుని దృష్టికి ఎవరు మొదటివాడు? ఇస్సాకే. కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడే, నువ్వు పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావే. ఎప్పుడైతే ఇస్సాకు నీ ఇంటిలోకి వచ్చాడో నాకంటే వాడి మీద ప్రేమ ఎక్కువైంది. అది అసూయ కాదు, నిన్నైనా వాడినైనా దీవించడానికి నేను సమృద్ధి అయినటువంటి ప్రేమ నాకు ఉంది. కానీ జరిగేది ఏంటంటే నువ్వు నాకు ఆ ప్రేమను చూపించలేకపోతున్నావు. అందుచేత ఇప్పుడు నీకు ఒక పరీక్ష పెడుతున్నా, నువ్వు ప్రేమించేటువంటి ఇస్సాకుని నాకు ఇయ్యమన్నా. సరే, కాబట్టి మొదటి సంతానం అంతటికి కూడా నేను తీర్పిస్తున్నా, వాళ్ళు చనిపోతారు. అదే జరిగిన తర్వాత రహస్యం ఏంటంటే ఈ బలి అయిందా? వాళ్ళు ఇశ్రాయేలీలందరూ ఒక్కొక్క గొర్రె పిల్లను చంపి వాళ్ళు దాన్ని ఉడికించి ఆ రక్తాన్ని మరి గడప కమ్ముల మీద పూసుకొని వాళ్ళు తిన్నారు. వాళ్ళు మరణాన్ని తప్పించుకున్నారు. అయ్యా, ఇది ఒక్కనాటి సంబరమా, లేకుంటే దేవుని మనసులో ఉన్నటువంటి కాలంతో పాటు నడవడానికి మనుషులందరికీ వర్తించేటువంటి ఒక దేవుని యొక్క ఇష్టమైన విధానమా? అంటే ఇశ్రాయేలీయులకు ఆ తరం వారికి అప్పటి వరకే సరిపోయింది. అది వాళ్ళు తిన్నారు, వాళ్ళు ఆ రక్తంని చూచారు, మరణదూత రక్తం చూసి వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళకి విడుదల కలిగింది. వాళ్ళు అక్కడి నుంచి ఇక బయలుదేరి వచ్చేస్తారు. కాబట్టి విడుదల సిద్ధంగా ఉంది, మీరు గొర్రె పిల్లను తినాలి అని అన్నారు. అది అయిపోయింది. అయితే ఇది నిర్గమకాండంలో ఆ తరం వారికి చెందినటువంటి ఇశ్రాయేలీయులకు మాత్రమే
పరిమితంగా ఉన్నటువంటి ఒక్క సందర్భానికి సరిపోయినటువంటి సంబరమా? మాకు విడుదల వచ్చేసింది, మేము తిన్నాము, మమ్మల్ని వెళ్ళిపోమ్మన్నాడు, ఆయన కూడా ఆపలేకపోయాడు, సముద్రం అడ్డం వచ్చినా కూడా మమ్మల్ని దాటించగలిగాడు దేవుడు అని వీళ్ళు సంబరపడుతూ ఉండడానికి మాత్రమే సరిపోయేటువంటి సంఘటన, లేకుంటే దేవుని దృష్టికి ఇది కొనసాగుతూ ఉండేటువంటి సంఘటన? అది సంగతి. ఇప్పుడు కూడా మనము అదే గొర్రెపిల్ల యొక్క రక్త మాంసాల్ని తీసుకొని సజీవులంగా ఉన్నాము. మనం చనిపోతే తిరిగి నేను వారిని లేపుతాను అన్న మాట క్రింద మనము చనిపోతున్నాం అనేది మనకు తెలుసు, నమ్మకం. కాబట్టి ఈ గొర్రెపిల్ల ఎవరు అని అంటే, ఆ గొర్రెపిల్ల ఇశ్రాయేలీలకు ఏ గొర్రెపిల్లను ఆయన ప్రవేశపెట్టాడో ఆ గొర్రెపిల్లే సియోను పర్వతం మీద ఉన్న గొర్రెపిల్ల. గొర్రె లేకుంటే గొర్రెపిల్ల. ఆయన తరతరముల వరకు పాప భారమును మోసుకొని పోయి వారికి విడుదల ఇచ్చేటువంటి చాలిన గొర్రెపిల్ల. ఏ తరం వారికైనా ఆయనకే గుర్తు. ఆ తరం వాళ్ళు, యోహానుకు గుర్తు లేదు. యోహాన్ను చెప్పమంటే చెప్తాడా? మనం ఎవరు యోహాన్ చెప్పమంటే చెప్తాడా? అక్కడికి పోయిన తర్వాత అప్పుడు సహోదరుడా, నీవు క్రీస్తు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి నేనున్న స్థలానికి నువ్వు కూడా వచ్చావు, మనం అందరం సహోదరులమని ఆనందించాలే తప్ప దావీదు చెప్పలేడు, యోహాను చెప్పలేడు, పౌలు చెప్పలేడు. వాళ్ళందరికీ మరుగై ఉన్నటువంటి తరమే మనం కూడా వాళ్ళకిలాగానే అదే రక్తం చేత పరిశుద్ధపరచబడ్డాం, అదే శరీరాన్ని తిని జీవిస్తూ ఉన్నాం. ఆ శరీరమే వాక్యము, వాక్యమే శరీరం. సరే, ఇప్పుడు ఈ రీతిగా ఉన్నటువంటి ఆ గొర్రెపిల్ల దగ్గర 144,000 మంది ఉన్నారట. అసలు ప్రాముఖ్యమైనటువంటి తలంపు ఆ గుజ్జని చెప్పానే, ఆ జురుకునేటువంటి మాట ఇదే. ఏమిటనంటే, మనం చేసేటువంటి పరిచర్య కంటే మన నడవడిక, మన ప్రవర్తన, మన మాట, మన తలంపు, మన క్రియ ఒక్కటిగానే ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలనేది దేవునికి ఇష్టమైన ప్రాముఖ్యత. సరే, ఇప్పుడు దేవుని గొర్రెపిల్ల దగ్గర ఎందరు ఉన్నారయ్యా? ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ మీద లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. వాళ్ళు ఏమని వాళ్ళకి బిరుదు దొరికింది అని అంటే, ఆయన పేరు ఏంది? గొర్రెపిల్ల పేరేంది? యేసుక్రీస్తు. గొర్రెపిల్ల పేరు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పేరు గొర్రెపిల్ల. ఇప్పుడు మనము ఏమంటున్నాము? జనరల్గా ఇప్పుడు ఏం ప్రచారం చేస్తారంటే, యోధా కొదమ సింహం లాగా ఆయన వస్తాడు అని మనము అనుకుంటాం, చెప్పుకుంటున్నాం, దాన్ని వాడుకుంటున్నాం. అయితే ఇక్కడ ఎవరు వాళ్ళు అంటే, మనకు ఆ ప్రశ్నకు జవాబు కానీ దొరికితే మనం ఏమై ఉండాలి, ఎలా ఉంటే శ్రేష్టమైన వాళ్ళము, ఎలా పని చేస్తే శ్రేష్టమైన బహుమానం మనకు దొరుకుతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఏమంటాడంటే, ఆయన పేరు యేసుక్రీస్తు అనే పేరు, ఆయన తండ్రి నామము వారి నొసళ్ళ మీద లిఖించబడి ఉండెను, వ్రాయబడి ఉండెను. వాళ్ళ నొసళ్ళ మీద. నొసలు దేనికి గుర్తయ్యా? నొసలు దేనికి గుర్తు? గీతలకి,
వాటిని చూసి సోది చెప్పేవాళ్ళు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, ఇదిగో నీ బతుకెట్టుంటుంది. ఒకడు నేను ఎప్పుడు 1971 నుంచి 73 వరకు డిగ్రీ చదువుకుంటుంటే మా ఇంటికి ఒకడు వచ్చాడు. వాడు కోయోడు, అడక్క తినేవాడు. వాడు అడుక్కుంటూ పోవచ్చు కదా, వాడు నన్ను చూసి నువ్వు విమానంలో కూడా తిరుగుతావు పో అంటా పోయినాడు. వాడు వాడికెట్ట తెలిసింది? కాబట్టి అది ఒక విచిత్రం. ఈ నొసళ్ళ మీద వ్రాతలో కొంతమంది వాటికి అర్థాలు చెప్తారు. కానీ దేవుని యొక్క వ్రాత ఏంటంటే ఆయన నామము, ఆయన తండ్రి నామము వాళ్ళ నొసళ్ళ మీద రాసి ఉన్నాడంట. నొసలు దేనికి గుర్తంటే మనస్సుకు గుర్తు. నొసలు మనస్సుకు గుర్తు. మనస్సు జ్ఞాపకం చేసుకోవడానికి గుర్తు. జ్ఞాపక శక్తి మనస్సుకే ఉంటుంది. జ్ఞాపక శక్తి మనస్సులో ఉంటుంది. కాబట్టి ఈ మనస్సులో ఉన్నటువంటి వాక్యము మనల్ని పదే పదే జ్ఞాపకం చేస్తూ మన ప్రవర్తనని దిద్దుచు, మన ప్రవర్తనని సరిచేస్తూ, దేవునికి అంగీకారంగా మారుస్తూ మనల్ని తయారు చేసుకుంటాడు. అది నొసలకు గుర్తు. సరే, ఇప్పుడు వాళ్ళ నొసల మీద ఎవరెవరు పేరు ఉంది? యేసుక్రీస్తు పేరు ఉంది. అది మనందరికీ ఈజీగా తెలుసు. అయితే నా తండ్రి పేరు కూడా ఉంది అని అంటున్నాడయ్యా. ఆయన తండ్రి నామం కూడా ఆ నొసల మీద వ్రాయబడి ఉన్నది. ఆయన తండ్రికి ఏ నామం ఉంది, ఏం పేరు ఉంది? ఇక్కడ మనం ఇరుకును పడిపోతాం. వాక్యంలో ఎక్కడో ఒక చోట మనకు అర్థం తెలియకపోతే, వాక్యంలో ఎక్కడో ఒక చోట మనకు ఆ గుజ్జు దొరక్కపోతే, మనము దాన్ని పలు విధాలుగా మనకు వచ్చినట్టల్లా చెప్పేస్తూ ఉంటాం. ఎవరెవరికి ఏమే చెప్తుంటాం. అక్కడే మనుష్యుడు బోధ చేసేటప్పుడు ఎక్కడి నుంచో ఎవరెవరో చెప్పిన వాటిల్ని విని సొంతగా నేర్చుకోక తప్పుదారి బట్టి తప్పుడు సంగతులు చెప్పి తప్పుడు బోధల వలన మనుష్యులకు నిజం బయలుపరచడానికి చేతగాకపోతే ఆ మనుష్యులు అల్లదే నిజం కావాలని అటనే పెట్టుకొని ఉంటారు. పట్టుకున్నారా ఈ పాయింట్? ఇప్పుడు మనకి దేవుని గొర్రె పిల్ల, మనం విమోచింపబడతాం, ఈ విధంగా ఆయన వస్తాడు, మనల్ని ఎత్తబడతాం, 1000 ఏళ్ళు పరిపాలన జరుగుతుంది. ఇవంతా ఒక సిద్ధాంతపరంగా ఒక లైన్లో ఆలోచన చేసి చెప్పేశారు కొంతమంది. అవే 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 ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉన్నాయి. అయితే వాటిల్లో ఎన్ని నిజం ఎన్ని నిజం కాదు అని ప్రార్థనలోనో పరిశీలనలోనో తపనలోనో అడగటంలోనో మరి దేవుని దగ్గర ఇంకా తెలుసుకుందామనో నేర్చుకుందామనో దాంతో మనం పోరాడం. అలాగే ఒకటి అది నిజమే అయి ఉంటుందిలే అన్నట్టుగానే దాన్నే మనం నమ్మి దాన్నే బోధ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆయన తండ్రి నామం ఏమిటి? ఆయన తండ్రి నామం ఏమిటి? ఆయనకంటే యేసు క్రీస్తు అని పేరు పెట్టారు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఆ క్రీస్తే దేవుడు, యేసే శరీరధారి. అది మనకు అర్థమవుతుంది. అయితే తండ్రి నామం ఏంటి? ఏడ దొరకాల మనకు అయ్యా? ఉన్నవాడును అనువాడును. ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన ఎవరు? నిత్యుడగు తండ్రి.
సరే, నిత్యుడగు తండ్రి, ఉన్నవాడు, అనువాడు, ఇవి ఆయనకు పేరా, ఆయనకు బిరుదులా, ఆయన యొక్క ఉనికిని అంటే ఆయన ఉన్నాడని తెలియజేసేటువంటి పదాలు మాత్రమేనా? నేను అనుకునేది ఆయన ఉన్నాడు అని, దేవుడు ఉన్నాడు అని మనకు నమ్మకం పుట్టించేటువంటి ఒక పదం. నేను ఉన్నాను అని చెప్పాడు ఆయన. ఆయన నిత్యుడగు తండ్రి అని యెషయా చేత చెప్పించాడు. ఎప్పుడు తండ్రి అయి ఉంటాడు, తండ్రి ప్రేమలో ఉంటాడు, తండ్రి దయా దాక్షిణ్యాలతోనే ఉంటాడు. మనకందరికీ అనుభవం. మన బిడ్డ, మన కొడుకు, మన కూతురు ఎన్ని తప్పులు చేసినా దండిస్తాం, కొడతాం, శిక్షిస్తాం, కానీ మళ్ళీ వెంటనే ప్రేమించకుండా ఉండలేం. ఆ శిక్షించిన తర్వాత ఒక్క పూట అన్నం తినకుండా అలిగిపోయి గదిలో పక్కన పడుకొని ఉన్నది అనుకో, ఏమమ్మా అన్నం తినేదే పాపని, తినలేదండి, అప్పటి నుంచి ముఖం మార్చుకొని ఉందంటే పోయి పక్కన కూర్చొని అమ్మా అని బతిమాలుకుంటారు. చెప్తా, మనకే అంత ప్రేమ ఉంటే అసలు మనల్ని పుట్టించిన ఆయనకి ఇంకెంత ప్రేమ ఉండాలి? సరే, ఇప్పుడు ఆయన పేరును అంటే గొర్రెపిల్ల పేరు, అంటే గొర్రెపిల్ల పేరు అనగానే గొర్రెపిల్లలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కనబడతాయి. ఏమి లక్షణాలు? త్యాగం కనపడుతుంది, పరిశుద్ధత కనపడుతుంది, నీతి కనపడుతుంది. అయ్యా, తరువాత నీతి, పరిశుద్ధత, జ్ఞానము, ఆ తరువాత విమోచించడానికి చాలినంత ప్రేమ ఆ గొర్రె పిల్లలో కనపడుతుంది. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు తండ్రి యొక్క నామం వాళ్ళ నొసళ్ళ మీద వ్రాయబడి ఉందంటే తండ్రి యొక్క నామం ఎక్కడుంది, ఏమై ఉంది అనేది మనకు ఇప్పుడు అర్థం కావాలి. ఇక్కడికి వచ్చినాం, ఆఖరి దశలోకి వచ్చినాం. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 14:23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. అయ్యా, గుజ్జును అందించిన మీకు ఇప్పుడు మీరే జుర్రాల, మీ దాన్ని ఏమంటారు, ఆ బటర్ఫ్లై, సీతాకోక చిలుక, దానికి ఉండే తొండాన్ని పువ్వులో పెట్టి గుజ్జుని లాక్కుంటుంది. ఇప్పుడు ఏమిటి రహస్యం మీరు చెప్పాలి ఒక్కొక్కరు. ఏమిటి అక్కడ? ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా, నీవు నన్ను ప్రేమిస్తే నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిస్తావు. నీ అన్నదమ్ముల్ని, తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెండ్రుల్ని, భూముల్ని, నీ సొంత వాళ్ళని ఎవరిని కూడా నాకంటే ఎక్కువగా ప్రేమించలేవు. బాగానుంది. అంత మాత్రమే కాకుండా నా తండ్రి వానిని, అబ్బా, ఇప్పుడు ఈయన ప్రేమైనా తండ్రి ప్రేమైనా ఒక్కటే, వేరువేరుగా ఉన్నాయా? అంతే, ఒక్కటే. కాబట్టి నేను ప్రేమించిన, తండ్రి ప్రేమించిన ఒకటే, ప్రేమ ఒక్కటే, కారణం ఒక్కటే, దాని వెనక ఉన్న శక్తి ఒక్కటే, ఆలోచన ఒక్కటే, ధ్యేయం ఒక్కటే, గురి ఒక్కటే. కాబట్టి నా తండ్రి వానిని ప్రేమించును. తర్వాత అద్భుతమైనటువంటి మాట అన్నాడయ్యా, అద్భుతమైనటువంటి మాట.
ఆ, నన్ను ప్రేమింపని వాడు ఆహా, అందులోనే అదే మాట మళ్ళీ. వాని యొద్దకు వచ్చి ఆ, మేము వాని యొద్దకు వచ్చి ఆ, వాని యొద్ద నివాసం చేస్తున్నాం. అది సంగతి. అక్కడ నేను అనలా, ఒకడు నా మాట గైకుంటే, నా మాట అన్నారు, నా మాట గైకుంటే వాని నేనే కాదు నా తండ్రి కూడా ప్రేమించును. ప్రేమించిన తర్వాత బాగానే ఉంది. అయితే ప్రేమించిన తర్వాత ఏం జరుగుతుంది? ప్రేమించిన తరువాత ఏం జరుగుతుంది? ఎప్పుడు వస్తారని చెప్పాను. ఆ, వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తున్నాం. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. బబ్బబ్బబ్బ. ఇక్కడ తేలిపోయిందయ్యా రహస్యం. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద ఉంటాము, నివాసం ఉంటాం, వానిలో ఉంటాం, వాన్ని నడిపిస్తాం, వాన్ని ప్రేమిస్తాం, దీవిస్తాం, వాని యొక్క అభివృద్ధిని, వాని క్షేమాన్ని కోరుకుంటాం. మాకు ఇష్టమైంది ఏదో అంతవరకు వాడు వచ్చేదాకా వాడిని వదిలిపెట్టము. హల్లెలూయా. ఇదయ్యా రహస్యం. ఇప్పుడు తండ్రి నామం అంటే ఏమి నామం అయ్యా? క్రొత్తగా ఇంకేదన్నా వస్తుందా? క్రొత్తగా ఇంకేమన్నా వస్తుందా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నేను నిన్ను సమృద్ధిగా ప్రేమించాను, నా ప్రణాళిక చొప్పున నేను దేవుణ్ణయ్యుండి నా అధికారాన్ని ప్రక్కన పెట్టి సాత్వికుణ్ణి, దీన మనసు గలవాడిని అయ్యుండి నన్ను నేను నేల మట్టుకు తగ్గించుకొని నా రక్తం ఇచ్చినంతగా నిన్ను ప్రేమించి నీ పాపం నుండి నేను విమోచించడానికి నేను చేయాల్సినంతా చేసేసాను. ఇక చేయకుండా మిగులంటూ ఏమీ లేదు. అలాగూ చేసిన తరువాత నీవు నన్ను ప్రేమించడానికి తీర్మానం చేసుకుంటే, నన్ను ప్రేమించేది నీ ప్రేమ నిజమైతే, నీ ప్రేమ సాధనమైతే, సార్థకమైతే, ఆ ప్రేమ వలన నా తండ్రి కూడా నిన్ను ప్రేమిస్తాడు. అంటే నా తండ్రి అయినా నేనైనా, అది రహస్యం. కాబట్టి నా నామం ఉంటే తండ్రి నామం ఉన్నట్టే. అంటే తండ్రిలో నేను, నాలో తండ్రి ఉన్నాము, మేము వేరు కాదు అని చెప్పడానికి ఈ సంగతి. తండ్రి ఆత్మ అయినటువంటి దేవుడు, క్రీస్తు శరీరమైన దేవుడు, అంతే తేడా. ఇప్పుడు మేము వాని యొద్దకు వచ్చి వాని యందు నివాసము చేస్తాము. కాబట్టి ఎవరి మనసు పూర్ణంగా దేవుని మీద ఆనుకొని ఆయన క్రియలతో నింపబడి ఆయన ఇష్టమనే ప్రణాళిక నెరవేర్చడానికి ఆయన యందు ఉంటామో వారు మాత్రమే ఈ 144,000 మంది. ఇప్పుడు ఈ 144,000 మంది అనేది కేవలము సంఖ్యనా, లేకుంటే మనమే అనుకున్నాం, మన ఆలోచన చొప్పున. నాకు ఉండే ఆలోచన, దావీదులో ఉంటాడయ్యా, 144,000 మందిలో దావీదు ఉంటాడా? పౌలు ఉంటాడా? యోహాను ఉంటాడా? బాప్తిసం ఇచ్చే యోహాను ఉంటాడా? 12 మంది శిష్యులు ఉంటారా? వాళ్ళు కాకుండా వీళ్ళు వేరేనా? ఎవరు? మనం ఉంటామా? ఎవరు?
లేకుంటే 144,000 మంది ప్రత్యేకింపబడ్డ వాళ్ళ? వాళ్ళకు మాత్రమే అది చేతనయిందా? ఈయనేమన్నాడు? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల. ఇప్పుడు ఆ గొర్రె పిల్లే కదా సియోను పర్వతం మీద ఉందా? ఆయన దగ్గర కదా 144,000 మంది తయారై ఉంది. ఈ 144,000 మంది యొక్క నొసళ్ళ మీద ఎవరి పేర్లు ఉన్నాయి? ఆయన పేరుంది, తండ్రి పేరుంది. ఎందుకుంది అని అంటే ఈ మాట కిందకి వాళ్ళు వస్తున్నారు. ఏ మాట కిందకి? వాళ్ళు 144,000 మంది ఆయన్ని ప్రేమించారు, ఆయన మాటను ప్రేమించారు, ఆయన మాట గైకొన్నారు. గైకొన్న తర్వాత పాపం లేని వాళ్ళుగా జీవించడానికి త్యాగం చేశారు. ప్రభు ఇంకొక మాట అన్నాడు ఒక చోట, అయ్యా కడుపులో నుంచి పుట్టినటువంటి నపుంసకులు కలరు. పుట్టుకతోనే నపుంసకులైన వాళ్ళు ఉన్నారు. తరువాత మనుష్యుల చేత నపుంసకులుగా మార్చబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి పురుషత్వంని వాళ్ళు ఎక్కడో దాని మీద దెబ్బతీసి వాళ్ళ స్వార్థం కోసం నపుంసకులుగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే నా నిమిత్తము, నా పని నిమిత్తం నపుంసకులుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఎప్పుడు ఇద్దరు గుర్తొస్తారు నా వరకు. సాధు సుందర్ సింగ్ గుర్తొస్తాడు, ఆయన కూడా అంతే. భగత్ సింగ్ గారు కూడా గుర్తొస్తారు. భగత్ సింగ్ గారికి పెళ్ళి అయింది, కొడుకున్నాడు. అయినా కూడా ఒక్కసారి ఆయన ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయనకు మళ్ళా స్త్రీ ముఖాన్ని ఎరగల. సాధు సుందర్ సింగ్ గారు అయితే వాళ్ళ నాన్నోళ్ళు, వాళ్ళ అమ్మ లేదు, చనిపోయింది. చనిపోయిన తర్వాతనే ఈయన భక్తుడయ్యాడు. వాళ్ళ నాన్నోళ్ళు ఉన్నటువంటి బంగారం అంతా తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి, తర్వాత ఆయనకు ఎవరినైతే అమ్మాయిని చెయ్యాలనుకున్నారో ఆ అమ్మాయిని కూడా పంపించి శోధించారు. ఆయన ఈ ధనానికే లోబడ్ల. ఆ అమ్మాయితో చెప్పాడట, నేను యేసు ప్రభువుని పెళ్లి చేసుకున్నా, ఇంకెవరిని చేసుకోలేను, నువ్వు మీ అమ్మ నాయనోళ్ళు చెప్పినట్టు విని నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పేశాడు. క్రీస్తు కొరకు తన్ను తాను నపుంసకుడుగా ఎంచుకున్నారు. అంత త్యాగశీలి. ఇక లోకంలో ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు అయ్యా, ఎంతోమంది ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ మాట ప్రకారం దేవుని యొక్క, క్రీస్తు యొక్క మాట 14 యోహాను 14:23 చొప్పున 144,000 మంది అంటే కేవలము సంఖ్యకు మాత్రమే పరిమితమైనటువంటి వాళ్ళ, లేక ఆయన కొరకు తమ్ము తాము నపుంసకులుగా ఎంచుకొని, నపుంసకత్వం అంటే కేవలము స్త్రీతో కాపురం చేయడం మాత్రమే కాదు, ఒక బంగారంతో కానీ, ఒక లోకంతో కానీ, ఒక ధనంతో కానీ, ఒక ఆస్తితో కానీ, ఒక సంపదతో కానీ, ఏ ఉన్నా కూడా మాట తప్పనటువంటి క్రైస్తవ నడవడికతో, క్రీస్తు నేర్పించేటువంటి నడవడిక, మన మనస్సాక్షి మనకు చెప్తూ ఉంటుంది, నువ్వు ఫలానప్పుడు ఫలాని మాట అన్నావు, నెరవేర్చావా? దాన్ని నెరవేర్చడానికి మనం ఆయనతో కూడా ఉండాలే కానీ ఆయనే దానికి సదుపాయం కూడా చూపిస్తాడు. ఇదిగో నీ మాట నెరవేర్చుకో, మనల్ని ప్రేరేపిస్తుంటాడు. మనం మాట తప్పని వారంగా ఉండాలని, మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలని ఆయన సదుపాయం పుట్టిస్తూ ఉంటాడు, కలుగు చేస్తూ ఉంటాడు, సహాయపడుతూ ఉంటాడు. నువ్వు నెరవేర్చాడంటే ఆయన సంతోషపడతాడు, నీకు కూడా సంతోషపడతాడు. నెరవేర్చలేకపోయావంటే నీ మనస్సాక్షి ఎప్పుడూ
గిల్టీగా ఉంటుంది. గిల్టీ అంటే దోషారోపణ చేస్తూనే ఉంటుంది. కనుక మనం ఏం తీర్మానం చేసుకున్నాం అంటే, మనం తీర్మానం చేస్తే బైబిల్ సత్యం మారుతుందా? మారదు. మనం తీర్మానం చేస్తే బైబిల్ మారుతుందా? భాష మారినంత చేత దేవునిలో ఉన్నటువంటి అర్థం మారుతుందా? మారదు. సత్యం ఏమిటంటే, వాళ్ళు ఎందరో మనకు తెలియకపోయినా నేను అనుకుంటున్నా, ఒకవేళ ఇశ్రాయేలీల్లోనైనా ఆ 12 గోత్రాల్లోనైనా ఒకవేళ ఎంచితే 144,000 మంది ఉన్నారేమో తెలియదు, కానీ మెట్టుకు మొత్తం కలిపితే దేవుని యొక్క మాట చొప్పున నడుచుకున్న వాళ్ళందరూ ఈ సంఖ్య కిందకే వస్తారని నమ్ముతున్నాయి. వాళ్ళు 144,000 మందే కావచ్చు, ఎక్కువ మంది కూడా కావచ్చు, మనకు తెలియదు. ఎందుకు అని అంటే, ఆప్షన్ ఎందుకు ఉండాలి అని అంటే, దేవుని యొక్క ప్రణాళిక అది పరిమితం లేనిది. అది హద్దులు, అవధులు, సరిహద్దులు లేనిది. అంత ప్రేమతో కూడుకున్నటువంటి ప్రణాళిక. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.